నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ప్రగతి పదంలో సాగుతున్నారన్న పలువురు ప్రముఖులు. కాకినాడ నగరంలో ఆనందోత్సాహాల నడుమ రంగుల పండుగ హోలీ పర్వదినం. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ కేరింతలతో సంబరాలు జరుపుకున్న యువత. జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న జిల్లా విద్యాశాఖ అధికారిని అన్నపూర్ణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జగ్గంపేట మోడల్ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ ఈ చంద్రనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో విశిష్ట అతిథిగా విద్యావేత్త ఒమ్మి రఘురాం, ముఖ్య అతిథులుగా జగ్గంపేట తహసీల్దార్ బూసి శ్రీదేవి, జెడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి, ఐసీడీఎస్ సిడిపిఓ పూర్ణిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి అయిన భారతదేశంలో అనాది కాలంగా స్త్రీకి ఉన్న ప్రాధాన్యత వెలకట్టలేనిదని అన్నారు. బాల్యం నుండి మగపిల్లలకు ఆడపిల్లల పట్ల సోదర భావంతో పెంచితే ఈ రోజు సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వీటిని అరికట్టాలని అన్నారు. స్త్రీలు ఆలోచన ధోరణి, తెగువ, ధైర్యం విషయంలో మగవారికి తీసిపోని విధంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకున్నాను. అలాగే మరి ఇదంతా మేము ఫోన్ ట్రై చేసాం. రఘురామ్ గారికి ఫోన్ రీచ్ కాలేదు. నేను చాలా కష్టపడ్డాను. ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఎలాగే మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎక్కడ ల్యాగింగ్స్ ఉన్నాయి అంటే ఎందుకని మహిళ ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. స్వేచ్ఛ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, బయట ఉద్యోగం చేసుకునే విషయంలో కానీ ఎందుకు ఆ స్థాయికి రావడం లేదు, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలని మనం సరి చేసుకోగలిగితే అప్పుడు మనం పూర్తి స్థాయిలో ఏదైతే కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి విషయాలు అవ్వచ్చు, అందరూ సమానమే, స్త్రీ పురుష భేదాలు ఉండకూడదు, లింగ భేదాలు ఉండకూడదు, ఇవన్నీ చెప్పినటువంటి అప్పుడు మనం అనుకున్నది సాధించిన వ్యక్తులు అవుతాం. ఎప్పుడో చెప్పారు చాలా సందర్భాల్లో ఎందుకని స్త్రీ వెనుకబడి ఉంది అని అంటే స్త్రీకి చదువు లేకపోవడం వల్ల వెనుకబడి ఉందని ఒక మనం అనుకొని చదువు గురించి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి మహిళలకు సంబంధించి చదువు విషయంలో జ్యోతిబా పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ విశ్వ ప్రయత్నం చేసి మహిళలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సమాజంలో వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళ చరిత్రలు మనకు తెలుసు. వాళ్ళ పాఠం చెప్పడానికి వెళ్తుంటే ఏ రకంగా హింసించారో, బాధించారో ఇవన్నీ మనకు తెలుసు. సరే, భగవంతుడి దయ వల్ల ఆ సంఘ సంస్కర్తలు చేసినటువంటి ఫలితం వల్ల ఎడ్యుకేషన్ అయితే ఈరోజు ఇబ్బంది. వైఎస్ఆర్సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ పార్టీలో కష్టపడుతున్న నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపునివ్వడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమలమడక నాగమణి అన్నారు. కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు మహిళా విభాగం నుండి కాకినాడ రూరల్ కు చెందిన వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమలమడక నాగమణిను 5 జిల్లాలకు జోనల్ ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాటకి కట్టుబడి దానిని అమలు పరిచే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, తన సేవలను గుర్తించి 5 జిల్లాలకు ఇన్ఛార్జిగా నియమించడం ఆనందంగా ఉందన్నారు. తనపై పెట్టిన బాధ్యతను
సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పార్టీ బలోపేతం చేస్తూ మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లి 2024లో ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్ననే గెలిపించుకుంటామని అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన నాయకులు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తదితర నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం అండి. పార్టీ పదవుల్లో రీజనల్ జోనల్ ఇన్ఛార్జీలు అనౌన్స్ చేశారండి. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరికి నన్ను జోనల్ ఇన్ఛార్జిగా నియమించారండి 5 జిల్లాలకి. చాలా సంతోషం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతలు ఇవ్వడం ద్వారా నాకు ప్రత్యేక గుర్తింపునిచ్చారని నేను భావిస్తున్నాను. అలాగే నాకు ఈ పదవి రావడానికి మా కాకినాడ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా కృషి చేశారండి. ముఖ్యంగా మాకు కాకినాడ రూరల్లో ఉన్న ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారు నా గురించి ప్రత్యేకంగా ఆయన మిథున్ రెడ్డి సార్కి, బోస్ సార్కి చెప్పి నాకు ఈ పదవి రావడానికి చాలా కృషి చేశారండి. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఈ వచ్చే ఎన్నికల్లో 175 అన్న నినాదంతో ముందుకెళుతూ మహిళా విభాగాన్ని బలోపేతం చేస్తూ పనిచేస్తానని, మహిళలందరినీ కలుపుకుంటూ పార్టీ పటిష్టకి పనిచేస్తానని, బలోపేతానికి పనిచేస్తానని తెలియజేస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, అలాగే విజయసాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అలాగే బోసు గారు, అలాగే పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగుల పండుగ హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరంలో యువత సంబరాలు జరుపుకున్నారు. కాకినాడ నగరం అంతా చిన్న పెద్ద యువతీ యువకులు పరస్పరం రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. ప్రజలంతా తారతమ్యాలు లేకుండా ఒక్కటిగా రంగుల పండుగలో చిందేశారు. కాగా అపార్ట్మెంట్లు, కాలనీల్లో నిర్వహించిన హోలీ వేడుకలు డాన్స్ ఈవెంట్లను తలపించాయి. రంగులు చల్లుకుంటూ వాటర్ పంపింగ్లు, షవర్ల మధ్య కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ ఆటపాటలతో సంతోషంగా హోలీ వేడుకల్లో చిందేశారు. Thank you. Happy Holi. Happy Holi. Happy Holi. Happy Holi. Bolo Holi Day. Holi. अब आप होली में खाना ना वेट జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కేఎన్వీఎస్ అన్నపూర్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 29,988 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఇందుకు గాను 136 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రంలో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. 10వ తరగతి పరీక్షలో విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని, కష్టాన్ని ఇష్టంగా భావిస్తూ చదువుకుని మంచి ఉత్తీర్ణ శాతం సాధించాలని తెలియజెప్తున్నాము. వెనుకబడిన విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కూడా ఉపాధ్యాయులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది.
ప్రతిరోజు కూడా ఉదయం క్లాస్ నిర్వహించి సాయంత్రం వాళ్ళకి టెస్టులు కండక్ట్ చేసి ఆ టెస్ట్లో ఉన్నటువంటి ఏమైనా వాళ్ళకి తప్పులు వచ్చినట్లయితే వారిని సరిచేసి మరీ వారి చేత చదివించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు రాసింది కూడా క్లాస్లో చదివి రాయించడం కూడా జరుగుతుంది. పారిశ్రామికవేత్తలతో సుమారు 13 లక్షల కోట్ల రూపాయలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకువెళ్తున్న మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైన సందర్భంగా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అవడంతో ప్రతిపక్షాలు చూసి ఓర్వలేకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమ్మిట్ వైజాగ్లో ప్రపంచం అంతా కూడా చూసినటువంటి వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 352 MOUలు చేయించుకుని 13 లక్షల కోట్ల రూపాయలతోటి ఈ రోజున రాష్ట్రానికి అభివృద్ధికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో ప్రత్యేకంగా 6 లక్షల జాబులు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపకల్పన చేసినటువంటి విధానం ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా నోరెళ్ళబెట్టి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. 13 లక్షల కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం పర్వాలేనిది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా పండగ వాతావరణంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా చేసుకుంటున్నటువంటి వైనం ప్రతి కుటుంబానికి కూడా మా అబ్బాయికి జాబ్ వస్తుంది, ఈ ఇండస్ట్రీలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఈ ప్రభుత్వం మహిళా దినోత్సవం కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కాకినాడ టౌన్ సెక్రటరీ లక్ష్మీ కుమారి, తెలుగుదేశం మహిళా నాయకురాలు రేవు జయలక్ష్మి, కె నాగకుమారి, దానమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి రేపు జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు కూడా మరి అధికారంలో ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా మరి ప్రభుత్వం ఏ విధంగానే కూడా రక్షణ లేకుండా మహిళలపై అత్యాచారాలు ఏంటి అన్ని విధాలా కూడా మహిళలను బాధపెడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మహిళా దినోత్సవం అనేది కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా నెరవేర్చలేదు. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడైతే మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు సగభాగంగా ఆస్తిలో సగభాగం ఇచ్చి మహిళలను ఎంతో రాణింపజేశారు. మరి అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ ఈ సమావేశంలో మీకు అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే కాకినాడ ప్రతి మహిళలకు కూడా తెలియజేస్తున్నది, రేపు జిల్లా పార్టీ ఆఫీసులో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. పాల్గొన పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం శ్రీరామదత్త పీఠంలో
దత్తహోమం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం దత్తహోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రపు సత్యనారాయణ, యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణం కోసం దత్తాత్రేయ స్వామి వారిని కోరుకుంటూ ఈ దత్తహోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందరూ కూడా నమస్కారం. అది పెట్టి ఉన్నారా? ఇద్దరికి సరిపడా వచ్చిందా లేకపోతే మళ్ళీ మన దత్తసాయి పీఠంలో ప్రతి పౌర్ణమి నాడు లక్ష్మీ గణపతి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, దత్తహోమం ప్రతి నెల మనం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం నిర్వహించేటువంటి హోమాలు విధానాలు చాలా ఖరీదైనటువంటివి. ఇవి మన ఇళ్ల దగ్గర చేసుకుంటే చాలా ఖర్చుతో కూడినటువంటివి. అటువంటిది శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి ఇక్కడ మనం ఉచితంగా అన్ని కులాల వారికి, అంటే ఇది కొంతమంది మాత్రమే ఇవి నిర్వహించుకోగలరు అనేటువంటి పరిస్థితిని మనం రూపుమాపి అందరినీ కూడా ఇక్కడ కులాలకి మనం అతీతంగా, ఎందుకంటే ఇక్కడ నిర్వహించేవి ఏ కులంలో వారు హిందూ ఆధ్యాత్మిక విధానాలు పాటించేటువంటి అన్ని కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో మన వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ కుటుంబాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అనేటువంటి ఆలోచనతో శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి మనం గత 30 సంవత్సరాల బట్టి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ ఈ వేదిక ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వారు ఆరోగ్యంగా ఉండాలి. ఇది బయట చేసుకుంటే అనేక ఖర్చులతో కూడినటువంటి విధానం కాబట్టి మన సేవా పరిషత్ నుంచి మనం అందరూ బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడ నిర్వహించేటువంటిది, అంటే కేవలం గతంలో కొన్ని ధనిక వర్గాలు మాత్రమే ఈ హోమాలు, ఈ లక్ష్మీ గణపతి పూజలు చేసేవారు. అలా కాకుండా ఇవాళ వ్యవసాయదారుడు, కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా వారు కూడా చేసుకుని వాళ్ళకు అవకాశం కల్పించాలి అనేటువంటి దృక్పథంతో శ్రీరామ దత్తసాయి పీఠం నుంచి మనం నిర్వహిస్తున్నాం. ఇది అందరూ కూడా వినియోగించుకుని కుటుంబాలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని దత్తాత్రేయుని కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. కాకినాడ రూరల్ స్వామినగర్లో మంగళవారం ఇంటింటికి మీ అనంతలక్ష్మితో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని తెదేపా శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలు, ఈ వైసీపీ ప్రభుత్వంలో చేస్తున్న దుర్గతాలను గూర్చి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. కేవలం టీడీపీ నాయకులకు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, ప్రతిపక్షాల కార్యక్రమాలను అడ్డుకోవడమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. స్వేచ్ఛాయుత పరిపాలన కావాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్దె నాగహరినాథ్, బొంగా సింహాద్రి, మట్టారాము, బవిరిశెట్టి పాపారావు, యలగ లావరాజు, నిలకాయల భద్రరావు, మరికుర్తి నాగబాబు, సురంపూడి రాజు, పంపన బుజ్జి, దొమ్మేటి వెంకటరమణ, నీలా రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగండి ఇగో తమ్ముడు తెలుసు తిరుగుతున్నామండి. మీరు ఆశీర్వదించాలమ్మా. అడ్డుకున్నాను మీకే చంద్రబాబు నాయుడు
1983 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు 9 నెలలు తిరిగి తెలుగుదేశం పార్టీని పెట్టి ఆనాడు మేమందరం కూడా 22 సంవత్సరాలు ఉన్న కాడికి తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అయ్యి ఒక క్రమశిక్షణా పద్ధతిగా పార్టీలో ఎదిగి ఏ విధమైన రౌడీజం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విషయంలో కానీ లేనిపోని అపోహలు పోయి కేసులు పెట్టడం కానీ ఏవి కూడా లేకుండా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఒక నినాదంతో ముందుకెళ్ళటం జరిగింది. ఆ క్రమశిక్షణే ఇప్పుడు ఈ 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా ఉండటం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు తిరగబడినా కేసులు పెట్టినా కొట్టినా మాట్లాడకుండా ఉండటం గల కారణం ఆయాల నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన క్రమశిక్షణకే మా ఈ ఉదాహరణ. అనుకుంటా ఉన్నారు మేము పెద్ద రౌడీలు, మేము పెద్ద జబర్దస్తి నాయకం, మేము కొట్టినా పెట్టినా తిట్టినా కేసులు పెట్టినా వాళ్ళు మనకు ఉంటున్నారు అని అనుకున్నారు. ఇది వాళ్ళు అనుకున్నంత ఇదేం కాదు. పార్టీ సిద్ధాంతం కట్టుబడి ఉంటున్నారో మా నాయకుడు. రాబో కాలంలో ఏ విధంగా ఈ కార్యకర్తలందరూ తయారవ్వాలి, ఏ విధంగా ఎలక్షన్ చేయాలి, రేపు ఎన్నికలు వచ్చినా షెడ్యూల్ ప్రకారంగా సంవత్సరం పోయేకి ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండండి అని నాయకుడు తయారు చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో దళితులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అణగదొక్కుతున్నాడని రాష్ట్ర మాల మహాగర్జన వ్యవస్థాపక అధ్యక్షుడు దానం లాజర్ బాబు ఆరోపించారు. ఈ సందర్భంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లాజరబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని, దళితులను అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. అన్యాయం ఏంటంటే అంబేద్కర్ పేరుని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంబేద్కర్ విదేశీ విద్య తీశారు. అంబేద్కర్ కోనసీమ అనే పేరు పెట్టమని మేము అందరం అడిగితే దాన్ని రాద్ధాంతం చేసి ఆ యొక్క ఎవరైతే గొడవలు చేశారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు అనేది ఉండకూడదు, అంబేద్కర్ పేరు ఎక్కడ వినికిడి ఉండకూడదని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ విదేశీ విద్య తీసి ఆయన పేరు పెట్టుకున్నాడు. అంబేద్కర్ కోనసీమని పెట్టమని మేము అందరం అడిగితే అంబేద్కర్ పేరు గురించి రాద్ధాంతం చేసి గొడవలు అయిన తర్వాత అది చేయటం, ఎవరైతే గొడవలు చేస్తారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వటం, వాళ్ళకి ఆధిపత్యం చేయటం. మరి ఇది ఎంతవరకు దౌర్భాగ్యం అండి ఇది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితులకి సెంటు భూమి లేకుండా చేసి మా భూములన్నీ లాక్కుని ఇతరులకు అందరికీ కూడా మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. దళితుల్ని భూమి లేని అనాథం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను కోరుకునేది ఏంటంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో 40,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని దళితులకు అందరికీ కూడా పంచాలని, అది తక్కువ రేటుకి దళితులకు అందరికీ లీజుకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అటువంటి పరిస్థితి మాకు భూమి లేదు కనుక, మాకు అలా దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చాడు కనుక దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉన్నటువంటి 40,000 ఎకరాల భూమిని మా దళితులకు ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా మరి తక్కువ లీజుకి మరి మా అందరికి ఇవ్వాలని నా మనవి. ఆ విధంగా మేము పోరాటం, రేపు మరో పోరాటం, మేము దళితులు అందరం కలిపి మరో పోరాటం రాష్ట్రం అంతా తిరిగి మరో పోరాటం చేస్తున్నాం. మెయిన్ మీరందరూ కూడా ఆ 40 ఎకరాల భూమిని మా ఎస్సీలకి అప్పచెప్పాలి, తక్కువ రేటుకి లీజుకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ప్రగతి పదంలో సాగుతున్నారన్న పలువురు ప్రముఖులు. కాకినాడ నగరంలో ఆనందోత్సాహాల నడుమ రంగుల పండుగ హోలీ పర్వదినం. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ కేరింతలతో సంబరాలు జరుపుకున్న యువత. జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు.
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న జిల్లా విద్యాశాఖ అధికారిని అన్నపూర్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.